హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రిబ్బన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3 కప్పులు శనగపిండి తీసుకుని ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి పకోడీలు అనేవి. సో 3 కప్పులు శనగపిండి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ కప్తో ఒక 4 కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకోండి. 4 కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకుని దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. వెన్నపూస, నేనైతే ఇంట్లో చేసిన వెన్నపూస యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారం, అలాగే వాము యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి, మరీ లూజ్గా కలపకూడదు, కారపూసగా కలిపినట్టు. సో ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈలోపు ఇది రెడీ చేసుకుందాము. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి వీటికి. ఇది మొత్తం కూడా ఇలా సెట్ చేసుకుని లోపల ఆయిల్ గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి, దానికి అంటుకోకుండా కూడా ఉంటుంది. ఒక 10 minutes తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకుని అందులోకి పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు జస్ట్ దాంట్లోకి ప్రెస్ చేసుకోవడమే. వీటికి షేప్ అంటూ ఏం అవసరం లేదండి, రౌండ్గా ఉండాలి అని ఏం లేదు, ఎలా అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగానే కాలిపోతాయి కూడా, మీకు ఉడకనేది ఆగిపోతుందండి ఇవి కంప్లీట్గా ఫ్రై అయ్యాక. సో అప్పటి వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవడమే. సో అంతేనండి, రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా నిల్వ కూడా ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.